హలో అండి, ఇక్కడ మేమందరం ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? వీళ్ళు కొంచెం నవ్వుతారండి, మీరు అడ్జస్ట్ కండి. ఇప్పటికీ చాలా టేక్స్ అయిపోయినాయి, అయినా చెప్తే వినట్లేదు అనమాట, నవ్వొద్దని. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, గిఫ్ట్స్ అండి, గిఫ్ట్స్ చేస్తున్నాం. అంటే వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి పిల్లల చేత నాటిపిస్తున్నాను అనమాట. వీళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మా ఇంట్లో చిన్న అకేషన్ ఉంటే వచ్చారనమాట. వీళ్ళు మా మధ్య పిల్లలు. వీడు తెలుసు కదండి, మా బాబు. ఏం పేరు నాన్న నీ పేరు? దేవి శ్రీ ప్రసాద్. దేవి శ్రీ ప్రసాద్. బాగుంది నేనేమో. బాగుందండి వీడి పేరు. ఓకే, తిని పేరు. నీ పేరేంట్రా? మేధా రుషిక. మేధా రుషిక అండి. వీళ్ళ పేర్లు నాకు తెలుసు, మీకు తెలియటం కోసం అడుగుతున్నాను. అలాగే వీడు మా బాబు తెలుసుగా. నీ పేరేంటి నాన్న? కీర్తన్. కీర్తన్. ఇప్పుడు మొక్కలు నాటాలి, మా గార్డెన్ అంతా చూసి తిను. మెయిన్ మేధ, వీళ్ళిద్దరూ కలిసి, మావాడు ఎప్పుడు నాతో ఉంటాడు. మీరు నా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదండి. వీళ్ళు మేము నాటుతాం, మేము చేస్తామని చెప్తున్నారండి. ఎలాగో నాకు ఇవాళ కొంచెం వర్క్ ఉంది. ఏంటంటే చెప్పాను కదా, మా ఇంట్లో చిన్న అకేషన్ ఉందని, దానికోసం నేను గిఫ్ట్గా ఇవ్వడానికి మొక్కలు నాటుతున్నానండి. ఏ మొక్కలు తీసుకున్నాను, పాట్స్ అది చూద్దాము. ఇది చూసారు కదా, దీంట్లో ఈ బ్లాక్ కలర్ పాట్ పెడదామని. స్నేక్ ప్లాంట్స్ అండి, అంటే ఇందులో చాలా ఉన్నాయి కానీ తీసేస్తాను, ఒక 2 ఉంచి ఇందులో పెడతాను. తర్వాత ఇది ఎడనియం అండి, చీఫ్ గెస్ట్గా వస్తున్న వారి కోసం, వారికి ఇవ్వటానికి. ఇది ముద్ద పువ్వు ఎడేనియం, చాలా బాగా పూస్తుంది, చాలా పెద్ద మొక్క కూడా. మనం గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు మంచి మొక్క ఇవ్వాలి కదండి, అందుకని ఇది చూసాము. నెక్స్ట్ ఇదండి, ఇది మీ అందరికీ తెలుసు, స్పైడర్ ప్లాంట్. మనం హ్యాంగింగ్స్లో పెట్టుకుంటాం కదా, అదండి. టేబుల్ మీదకి, అంటే టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాము. దీనికోసం ఈ పాట్ అండి, ఈ పాట్ దీనికి. ఇది ఇందులో పెద్దగా అవుతుంది, ఇది మార్చాలి. తర్వాత ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, ఈ పాట్లో ఈ మొక్కను పెట్టాలి. వీళ్ళు పెడతారంట, పెట్టిపిద్దాము. సరేనండి. ఫస్ట్ ఎవరు నాటుతారు? నువ్వు నాటుతావా? కొంచెం పై నుంచి చెప్పు నాన్న, బాగా రికార్డ్ అవుతుంది వాయిస్. అల్లో చెప్తా నాటుతాడంటండి. ఓకే, వీడి చేత నాటిపిద్దాము, ఐడెనియం నాటిపిద్దాము. ఏం చేయి, మాకు ఫస్ట్ మట్టి పోయి. మనము ఫస్ట్ దీంట్లో హోల్స్ పెట్టినాం నాన్న. మనము వాటర్ చేసినప్పుడు ఈ మొక్క పాడవకుండా ఉండడానికి, ఎక్సెస్ వాటర్ పోవడానికి అనమాట ఈ హోల్స్. నువ్వు ఎప్పుడు కుండీలో మొక్కలు నాటుకున్నా ఈ పని చేయాలి, ఓకేనా? వీటికి ఏం చేయాలి, ఏం చేయాలి? ఇవేంటి? స్టోన్స్ అడ్డు పెట్టుకోవాలి ఇట్లా, ఓకేనా? ఫస్ట్ కొంచెం వేద్దాం సాయిల్, వెయ్యి, ఇంకా వెయ్యి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వీటిపైన స్టోన్స్ పెట్టుకుందాం, ఓకేనా? మేధా చూస్తున్నావారా? నువ్వు కూడా ఎప్పుడైనా ప్లాంట్స్ నాటాలి అనుకుంటే ఇట్లా పోయినానా, ఇంకా పోయి. చాలు చాలు, ఇంకా పెట్టు, మొక్కను పెట్టు. అంత స్లోగా హ్యాండిల్ చేయాలి, అట్లా చేయొద్దు, అవి ఫీల్ అవుతాయి. ఇప్పుడు నేను ఇట్లా గట్టి పట్టుకొని అటు ఇటు అంటే నీకు హర్టింగ్ ఉంటుందా ఉండదా? అట్లనే మొక్కలు కూడా స్లోగా పట్టుకొని వాటిని చిన్నగా హ్యాండిల్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ స్టోన్స్ వద్దు, ఇంకా సాయిల్ వెయ్యి. నచ్చిందా నీకు? నాటుకుంటావా మీ ఇంటికి పోయి? దీనికి మనము కొంచెమే సాయిల్ వేసుకోవాలి, సరేనా? చూపి, ఇంకా చూపి. కొంచెం స్లోగా, అంత ఊపకు నాన్నది అన్నట్లా, ఇట్లా ఇట్లా చూపి. నాటాడండి మొక్క సక్సెస్ఫుల్గా. కొంచెం మొక్కని ఇబ్బంది పెట్టినప్పటికీ కొంచెం మంచిగానే నాటాడు. ఫస్ట్ టైం కదా, తర్వాత నేర్చుకుంటాడనమాట. ఇంటికి వెళ్ళి 10 పాట్స్ కొనుక్కొని మొక్కలు తీసుకెళ్తాడంట, అవన్నీ నాటుకుంటాడంట. అక్కడికి వెళ్ళాక నేను, అంటే అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను, పెట్టుకుంటావుగా మీ ఇంటికి వెళ్ళాక. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి నేను ఇట్లా నాటాను అని. ఒక గిఫ్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరు నాటుతారు? నేను. నువ్వు నాటుతావా? ఓకే. ఇక్కడ మనీ ప్లాంట్ ఉందండి,
సారీ, ఇక్కడ స్నేక్ ప్లాంట్ ఉంది, దీన్ని మనము రీపాట్ చేద్దాము. అట్లానే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది స్నేక్ ప్లాంట్ షార్ట్ వెరైటీ. ఇది పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా మనకి చాలా పిలకలు వస్తాయి, ఎంతమందికి కావాలంటే అంతమందికి షేర్ చేయొచ్చు చక్కగా. నువ్వు ఒకటి తీసుకెళ్ళు దేవి, నాటుతానన్నావుగా, ఇంటికి వెళ్ళాక పాట్స్ కొని ఇవి 2 పెట్టుకోండి మీరిద్దరు, సరేనా? సరేనా మేదా? సరే పెడతావా? ఇది నీకే, ఇది ఇప్పుడు ఇది నాటుకుందాం మనం మంచిగా ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి వెంటనే రీపాట్ చేసి ఇవ్వచ్చు అనమాట. చూడండి, దీంట్లో మళ్ళీ 3 ప్లాంట్స్ ఉన్నాయి. ఇది నాకు, ఇది నీకా? ఓకే, తీసుకెళ్దు. నీ పాట్ రెడీ. ఇవి వీళ్ళిద్దరు తీసుకెళ్తున్నారండి, ఇంటికి వెళ్ళి పెద్ద కుండీలలో వేస్తారంట. చూద్దాం, ఫొటోస్ కూడా షేర్ చేస్తారు వీళ్ళు. దాన్నా పోయి మట్టి పోయి అందులో చేత్తో పోయి మొత్తం 2 హ్యాండ్స్తో. కూర్చో నాన్న, కూర్చో, నీకు దగ్గరకంట. స్టోన్స్. ఓకే, పోయి దేవి మట్టి పోయి, స్లోగా పోయి. కింద 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 పైన పోయొద్దు నాన్న, వేర్ల దగ్గర పోయాలి కింద. అంతే, ఇటు. ఓకే ఓకే, నైస్. ఇది మాకా? నీకే. మనం ఇది నాటిన తర్వాత అది కూడా నాటేద్దాం, ఓకేనా? ఇది తీసుకురా, చేతులు తుడుచుకొని అక్కడ పెట్టు, ఇందులో పెట్టేనా? పెట్టేసే. అది ఇదేంటంటే రూమ్లో పెట్టడానికండి, ఒక కార్నర్లో పెట్టడం కోసమని ఇలా రిపోర్ట్ చేసాము. అది డైరెక్ట్ పెడితే ఏంటంటే వాటరింగ్ అది లీకేజ్ అవుతుంది కదా, ఇందులో పెట్టుకుంటే మనము 1 వీక్లో ఒకసారి వాటరింగ్ చేస్తే చక్కగా సరిపోతుంది అనమాట. నాకు ఇష్టం అంటే ప్లాంట్స్ నాకు ఇష్టం. నీకు ఇష్టమా నాన్న? నచ్చిందా మరి? ఈ అంటే మీరు ఎప్పుడైనా నాటారా మొక్కలు? ఇప్పుడైనా నాటటం? ఇప్పుడేనా నాటటం? నచ్చిందా మరి? నచ్చింది. ఓకే, నీ మొక్క నాటుకో అట్లాగే. కీర్తన్, నువ్వు నాటుతావా ఇప్పుడు? దా. ఇప్పుడు ఎవరు నాటుతారు? చెప్పు దాదా, నువ్వు నాటుతావా? నేను. వాళ్ళు అలా అనుకుంటున్నారనమాట, నేను నాటుతా అని గొడవ చేస్తున్నారు. అట్లా ఇది చూడండి ఎంత వేర్లు ఎంత బాగా స్ప్రెడ్ అయ్యాయో. ఇది మనం రూమ్లో ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చండి, చాలా మంచి ప్లాంట్. స్పైడర్ ప్లాంట్ అందరికీ తెలిసే ఉండొచ్చు, హ్యాంగింగ్స్లో ఎక్కువ పెంచుతుంటారు. దీనివల్ల ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైర్ శాతం ఎక్కువగా ఉంటుందంటండి మన ఇంట్లో. కెమికల్స్ వల్ల అంటే మనం ఇల్లు తుడుస్తాం కదా, దాని నుంచి వచ్చే స్మెల్, అగరబత్తీలు వెలిగించినప్పుడు వచ్చే పొగ, ఇంకా మస్కిటోస్ కోసము ఆల్ అవుట్ అది ఇది పెడతాం కదండి, ఇదంతా కూడా ఇండోర్ పొల్యూషన్ అనమాట. అంటే మనకి ఇంట్లో తెలియకుండా పొల్యూషన్ ఉంటుంది. మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఆ వెహికల్స్ నుంచి వచ్చేదే పొగ పొల్యూషన్ అనుకుంటాం, కానీ ఇంట్లో కూడా మనకి తెలియకుండా చాలా పొల్యూషన్ ఉంటుంది. అదంతా ప్యూరిఫై చేస్తుందండి ఈ మొక్క. ఎన్ని మొక్కలు వీలైతే అన్ని మొక్కలు పెట్టుకోండి ఇట్లాంటివి. ఇందులో పెట్టు, ఇందులో పెట్టి అందులో పెట్టుకుంది దగ్గరికి రా. మట్టి రా ఫస్ట్. ఇది టేబుల్ మీదకి అని అనుకున్నాం కదండి, అందుకే ఇలా చిన్నగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. దీనికి ఏంటంటే ఎక్కువ సాయిల్ అవసరం లేదు, మనము కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్ అది ఇస్తే చక్కగా పిలకలు వస్తాయి. అవసరం లేదు, సాయిల్ అవసరం లేదు, ఇదే డైరెక్ట్ పెట్టేటవే. పోయినా కొంచెం సాయిల్ పోయి, ఇంకొంచెం ఓకే. ఇండోర్లో పెట్టుకునే మొక్కలకి మనము ఎక్కువగా కోకోపీట్ వేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే వాటరింగ్ డైలీ చేయం కదా, స్మెల్ వస్తుందని, లేదంటే కొంచెం
ఏదైనా మస్కిటోస్ అవి వస్తాయని. కాబట్టి మనం కోకోపీట్ వేసుకుంటే ఏంటంటే వీక్ వరకు పోయకుండా పర్లేదన్నమాట. ఓకే పట్టుకోండి, అందులో పెట్టి మంచిగా సరిపోయిందండి. ఈ పాట్ గుర్తుపట్టారా? వృక్షవేద హైదరాబాద్ నర్సరీ మేళాకి వెళ్ళాం కదా, అందులో ఫ్రీ గిఫ్ట్ వచ్చిందనమాట మా బాబుకి. అంటే వాడే స్పిన్ చేశాడు. దాంట్లో ఇప్పుడు ఇలా ప్లాన్ చేసి వాళ్ళ బాబాయ్కి గిఫ్ట్ ఇస్తున్నాడు. ఎందుకు అంటే హోమియో క్లినిక్ ఓపెనింగ్ ఉందండి. మా మరిది డాక్టర్, దాని ఓపెనింగ్కి తనకి గిఫ్ట్గా మా బాబు ఇస్తున్నాడు అనమాట, టేబుల్ మీద పెట్టుకోవటం కోసం. అది బాగుందా? మీకు నచ్చిందండి? అదే దా. ఇంకో ఇంత పాట్లో, నేను చిన్న పాట్లో పెట్టిస్తున్నా మీ ఇద్దరికి, మీరు ఇంత పాట్లో పెట్టుకోండి. పోయినాక అసలు ఎంత బుషిగా అయిద్దో. ఓకేనా? మీకు మళ్ళీ లగేజ్ అయిద్దని, మీకు లగేజ్ అయిద్దని వేస్తున్నా. ఇంకో నీకు కూడా నాటుతా. నీకు ఇంకో మొక్క ఇస్తా, ఎందుకంటే సేమ్ మొక్కలు అవుతాయి కదా మళ్ళీ. నీకు హ్యాంగింగ్ ప్లాంట్ ఇస్తాలే, టర్టిల్ వైన్ ఉంది, అది తీసుకెళ్దు. దీంట్లో నీకు ఇదా దేవి, ఇది కావాలా? ఓకే, ఇది తీసుకెళ్ళు. ఓకే, పెద్దమ్మ ఇంకొకటి ప్లాంట్. ఓకే, అయితే రెండు తీసుకెళ్ళండి. టర్టిల్ వైన్ కూడా తీసుకెళ్ళండి. ఇదిగో అక్క. మా కీర్తన్ కొంచెం తక్కువ మాట్లాడతాడండి. ఇదిగోనా? అట్లా అంటేనే తీసుకుంటాడంట. ఓకే, ఇలా నాటేసామండి. గిఫ్ట్ పర్పస్లో నాటుకున్నాము. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న మొక్కల్ని గిఫ్ట్గా ఇవ్వడానికి ఇలా పిల్లల చేత నాటించండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది మొక్కలు నాటటము, ఇట్లా ఇవ్వటంలో ఉన్న హ్యాపీనెస్, అదంతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సరదాగా ఉంటుందని వీడియో మీతో షేర్ చేస్తున్నాను. అలాగే మా దేవి అడుగుతున్నాడు అనమాట, నేను మొక్కలు నాటుతా, నా వీడియో తీయాలి నువ్వు అని. అందుకని చెప్పేసి తిన చేత నాటిపిస్తున్నాను అనమాట. వాడు చాలా హ్యాపీ. మీరు కూడా ఎవరికైనా ఇలా ఇవ్వాలి అనుకుంటే మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న ప్లాంట్స్ ఏంటంటే స్నేక్ ప్లాంట్, టర్టిల్ వైన్, మనీ ప్లాంట్, ఇట్లాంటివి కూడా ఇచ్చేటప్పుడు పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లలతో నాటిపించండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి కామెంట్ చేయగలరు. మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది నాకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. హ్యాపీ గార్డెనింగ్.